శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము నాకు జగదంబయే ముఖ్యం. ఇల్లు మాత్రమే చెత్త లేకుండా ఉంటే సరిపోదు. బట్టలు శుభ్రంగా ఉండంగానే చాలదు. శరీరం శుభ్రంగా ఉన్నంత మాత్రాన కుదరదు. మన మనస్సు కూడా నిర్మలంగా ఉండాలి. పరమేశ్వరుని అర్థాంగి పరాశక్తి అయిన పరమేశ్వరి పద్మాల వంటి పాదాలను కూర్చి ధ్యానం చేయటమే దీనికై ఒకానొక్క మార్గం. మనం జగన్మాత పాదాలను ధ్యానిస్తూనే ఉంటే మాలిన్యాలు తొలగిపోయి అన్ని కోరికలు తీరిపోతాయి. మనం పరిపూర్ణంగా నిండుగా అవుతాము. మనం కోరికల మాలిన్యాలతో నిండిన జీవులాగా పుట్టినది ఆమె ఆట వల్లే. అందువల్ల మనల్ని దీని నుండి రక్షించడం, మన మాలిన్యాలను తొలగించటం, మనల్ని పరిపూర్ణులుగా చేయటం జగజ్జనని కర్తవ్యం. ఈ మతాలన్నీ మనం శాంతితో ఆనందంతో ఉండి ఈ శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండాలనే పశువులుగా పుడుతూ చస్తూ ఉండిపోకూడదని ఏర్పడ్డాయి, కానీ వేరు కాదు. జగన్మాతను గురించి ధ్యానం చేయటానికి మించి వేరే ఏ మతము మనకు అక్కర్లేదు. అదే మనకు శాంతిని ఆనందాన్ని ఇచ్చి మనం పూర్ణత్వాన్ని సాధించేటట్లు చేస్తుంది. జగజ్జనని గురించి నిత్యం ధ్యానం చేస్తుంటే మనలో కొందరైనా పరిపూర్ణతను పొందుతారు. మతం దానికదే వర్తిల్లుతుంది. మతం కోసం ఏ ప్రచారాలు వాద వివాదాలు అవసరం లేదు. నేను వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఈ వేళలో నేను ఈ ప్రవచనాన్ని చెప్పే కంటే పరాంబికను గురించి ధ్యానం చేస్తే ఈ ప్రవచనం కన్నా ఎక్కువ ఆత్మశ్రేయస్సును లోకహితాన్ని కలిగిస్తుంది. ఈ మాటల కన్నా ఎక్కువ పరిపూర్ణతను సాధించడానికి సహాయపడుతుంది. అయితే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్న వేళలో నేను ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాను. ఇంకా మాట్లాడితే అది కూడా నన్ను స్వచ్ఛంగా చేస్తుంది అనుకుంటున్నాను. ప్రతివాడు తన మతాచారాలను పాటించాలి. తన గురించి తాను పూర్తి జ్ఞానాన్ని ప్రతివాడు పొందాలనేదే మన మతం ప్రబోధించే విషయం. దీనికి అనుకూలమైన మనస్సును కావలసిన శక్తిని పొందేందుకు లోకమాతను ప్రార్థించాలి. జగజ్జనని గురించి ధ్యానం చేస్తూ ఏకాగ్రతను పొందలేకపోయినప్పుడు మన లోటుపాట్లు తేటతెల్లమవుతాయి. అది కూడా ఒకందుకు మంచిదే. అమ్మా, ఈ లోటుపాట్లను తొలగించివేయి అని ఆమెను ప్రార్థించవచ్చు. నాలో ఒక దోషం ప్రకటమైనప్పుడల్లా ఇకపై నాలో అది తలెత్తకూడదు అని నేను జగదంబికను ప్రార్థిస్తాను. నా లోపల ఒక దోషం ఉంటే నేను ఇతరులకు ఇచ్చే ప్రవచనాలన్నీ కేవలం వేషాలే. అది మిమ్మల్ని వంచడమే. నేను విశ్వేశ్వర అనుగ్రహాన్ని పూర్తిగా పొంది సంపూర్ణతను పొందినప్పుడు ఇక ఆపై నా ప్రవచన అవసరం ఉండవు. మాట్లాడకుండానే అనుగ్రహించే శక్తి ఇతరులపై జ్ఞానాన్ని కురిపిస్తుంది. ఆ విధంగా రెండు స్థితుల్లోనూ ఉపన్యాసం అనేది ఉండరాదు. ఈ విధంగా ఉపదేశాలను ఇచ్చే సమయాన్ని అంబిక మీద ధ్యానం చేయడానికి వెచ్చిస్తే కొన్ని రెట్లు ఎక్కువ ఆత్మశాంతి చేకూరుతుంది. ఉపన్యాసాలకు వెచ్చించే కాలాన్ని జగజ్జనయిత్రి మీద ధ్యానానికి వాడుకుంటే నాలో ఎన్నో దోషాలు తొలగిపోతాయి. మీరు కూడా ఈ ప్రవచనాన్ని వినే కాలాన్ని జగజ్జనయిత్రి ధ్యానంలో గడిపితే మీలో ఎన్నో తప్పులు సమసిపోతాయి. కానీ మీలో కొందరైనా తమను తాము గమనించుకుని జగన్మాత మీద ధ్యానం చేసి పూర్ణత్వాన్ని పొందేందుకు ఇది ప్రచోదనం చేస్తుందేమో అనే కోరిక వల్లే నేను మీతో ఇదంతా మాట్లాడుతున్నది. మతానికి ఆత్మానుభవం పెరగటానికి ప్రవచనం సహాయం చేయదు. ప్రచారాలు ఉపన్యాసాలు కేవలం తాత్కాలిక ఉపశమనాలే. ప్రాపంచిక జీవితంలో శాంతి అనేదే లేదు. తాత్కాలికంగా కొంత శాంతి కలిగినప్పటికీ అది కొంత పరిధి వరకు మంచిదే. మీకు తాత్కాలికంగా శాంతి కలగాలి కదా అని నేను మాట్లాడుతున్నాను. మరి నేను మాట్లాడలేదనుకోండి, మీరు బాధపడిపోయి నిరాశపడిపోతారు కదా అని మాట్లాడేస్తున్నానంతే. కానీ ముఖ్యమైనది ఏమిటంటే తాత్కాలికంగా ఉన్నదాన్ని శాశ్వతం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒకే ఒక దారి జగద్ధాత్రి చరణాల గురించిన ధ్యానం చేయటం. నా కోసం శ్రీమాత ముఖ్యం. నేను జగదంబిక పాదకమలాన్ని గూర్చి ధ్యానం చేసేది లోకక్షేమం కోసమే. మీరంతా లోకమాత గురించి ధ్యానం చేయాలి.
మన మతానికి ఇతర మతాల వల్ల కానీ నాస్తికత వల్ల కానీ ఏ హాని లేదు. మతాచారాలను అనుష్ఠానాలను పాటించకపోవడం వల్లే హాని వాటిల్లుతూ ఉంది. అదేవిధంగా మన మతాచారాలను అనుసరించడం మానివేస్తే నాస్తికత, ఇతర దుష్టత్వాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. అనుష్ఠానాలను భంగం కానివ్వకుండా సక్రమంగా పాటిస్తూ జగజ్జనయిత్రి పాదపద్మాల గురించి ధ్యానం చేస్తే చాలు, ఎవరికీ ఏ సమస్య రాదు. వీటికన్నింటికి కలిపిన తాళం చెవి మన వద్దే ఉన్నది. మనం పెద్ద ఎత్తున ఏదో చేయాల్సిన అవసరమే లేదు. మొదటి అడుగుగా చెడు చేయడం మానివేస్తే చాలు. మనం ఎప్పుడైనా దోవ తప్పితే జగన్మాతను ప్రార్థిస్తే ఆమె దయచేత అంచెలంచెలుగా పరిపూర్ణతను పొందుతూ ఆత్మపరిశుద్ధిని పొంది మన ధర్మాన్ని వర్ధిల్ల చేయగలుగుతాము. మన మతం విశ్వజనీయమైనది కనుక మనం ఇట్లా ఆచరించి అన్ని దేశాల ప్రజలకు మంచిని చేద్దాము. అన్ని మతాలు చివరికి మోక్షాన్ని పొందటాన్ని లక్ష్యంగా పెట్టి ఉన్నాయి. ఆ మోక్షం గొప్ప సత్యాన్ని అనుభవం ద్వారా తెలుసుకోవటమే. ఈ అత్యున్నత సత్యాన్ని వేదాంతం బ్రహ్మం అని అంటుంది. మనము బ్రహ్మం యొక్క చిత్ శక్తి అయినట్టి జ్ఞానస్వరూపిణి అయిన పరాత్పరిని ఆరాధిస్తే ఆమె దయచేత అదే సత్యాన్ని, అదే జ్ఞానాన్ని పొందగలము. మనకు పెక్కు రకాల సుఖాన్ని ఇచ్చే పరమేశ్వరి చివరిలో ఈ సత్యం తాలూకు జ్ఞానం అనే మోక్షాన్ని ఇస్తుంది. ఆమె అనుగ్రహం చేత మాత్రమే మనం జనన మరణ చక్రం నుండి బయటపడి ముక్తిని పొందగలము. జగజ్జనని ఆరాధించినందువల్ల ఆ తల్లి జ్ఞానం ప్రకటమై అజ్ఞానం తొలగిపోయి ముక్తి కలుగుతుంది అని శాస్త్రాలలో, స్తోత్రాలలో చెప్పబడింది. అనవరతంగా అంబిక పట్ల భక్తిని అవలంబించి అత్యున్నత స్థాయి జ్ఞానులైన మహాత్ములు మనకు ఎందరో తెలుసు. మనం లోకాంబిక పాదాలను గురించి ధ్యానం చేయడం ప్రారంభించాలి, అంతే. కాస్త ధ్యానం చేసినా దాని గురించి తెలుస్తుంది. జగద్ధాత్రి పాదకమలాల కన్నా మించిన శాంతిని ఏది ఇవ్వజాలదు అనేది సుస్పష్టమవుతుంది. ఈ విధంగా అనవచ్ఛిన్నంగా ధ్యానం చేసినట్లయితే చివరిలో ఈ శరీరం అంతమొందినప్పుడు, మృత్యువు సంభవించినప్పటికీ మనం అమృతం కాగలము. మనం నిత్య జ్ఞానంలో లీనమై శాశ్వతమైన అమృతులం అగుదముగాక. ఇతరులకు బోధించి వారిని సరిచేసే ముందరే తనకు తానుగా ప్రతి ఒక్కరూ చెడు చేయటం ఆపివేస్తే అదే చాలు. దీనికోసం ఆమె చరణార విందాలు ఒక్కటే దారి. ఆమె మన యందు ధ్యానమనే తాళం చెవిని పెట్టింది. మన లోటుపాట్లను సులువుగా తీసివేసుకునేందుకే మీరంతా ఆత్మశ్రేయస్సును, లోకశ్రేయస్సును కోరి ఆమె గురించి ధ్యానించాలి. మీరంతా అనవరతంగా ధ్యానం చేసినా చాలు, ఎవరికి ఏనా సమస్య రాదు. లోకమంతా సమృద్ధమై పరిఢవిల్లుతుంది. హరి ఓం తత్సత్. ఇటు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.